వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంట్రొడక్షన్స్ గురించి. సో మనందరికీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్ ఉంటుంది. బట్ ఇంట్రొడక్షన్ని మనం ఎన్ని విధాలుగా ఇంట్రడ్యూస్ చేస్తూ రాయొచ్చు, సో ఏ విధంగా ఒక ఎఫెక్టివ్ వేలో రాస్తే మనకి మంచి మార్క్స్ పడతాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇఫ్ ఇన్ కేసు పాలిటీ రిలేటెడ్ కావచ్చు, గవర్నెన్స్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, సో ఏది అడిగినా మనం ఇంట్రొడక్షన్స్ని ఒక 10 to 12 టైప్స్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తూ రాయొచ్చు. సో దట్ ఈరోజు ఏ విధంగా ఈ 12 రకాల ఇంట్రొడక్షన్స్ని మనం స్టార్ట్ చేస్తూ మన సమాధానాన్ని ప్రజెంట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే ఏదైనా ఒక టాపిక్ని ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ ఇచ్చారంటే డెఫినేషన్ బేస్డ్గా స్టార్ట్ చేయొచ్చు. సో డెఫినేషన్ బేస్డ్గా చెప్పచ్చు. లేదంటే నార్మల్గా ఇఫ్ ఇన్ కేస్ గవర్నెన్స్ రిలేటెడ్ లేదంటే సోషల్ ఇష్యూస్ గురించి అడిగాడంటే కొటేషన్ ఆధారంగా అయినా చెప్పచ్చు. రైట్. అదేవిధంగా డేటాని బేస్ చేసుకొని అయినా చెప్పచ్చు. రైట్. డేటా కూడా కాకపోతే కాంటెంపరీ ఈవెంట్స్ ఆర్ కరెంట్ ఈవెంట్స్తో ఇంటర్లింక్ చేసుకొని అయినా చెప్పచ్చు. సో కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేసుకొని అయినా చెప్పచ్చు. అది కాకపోతే నెగిటివ్ కాంటెక్స్ట్లో కూడా చెప్తూ మనం సమాధానాన్ని ప్రజెంట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్ రిలేటెడ్గా తీసుకోండి. సో పరిపాలనాపరమైనటువంటి అంశాలు తీసుకుంటే మేజర్గా రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ అడిగారంటే అక్కడ డెఫినేషన్ బేస్డ్గా చెప్పొచ్చు. సో వాట్ ఈజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు చట్టం అంటే ఏంటి అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయొచ్చు. లేదంటే కొటేషన్ బేస్డ్గా సో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది గుడ్ గవర్నెన్స్కి ఒక కీగా పనిచేస్తుంది. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది సుపరిపాలనకి ఒక కీగా పనిచేస్తుంది అనేసైనా మనం కొటేషన్ ఆధారంగా చెప్పొచ్చు. ఆర్ఎల్స్ డేటా ఆధారంగా సో ఇఫ్ ఇన్ కేస్ రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎన్ని కేసెస్ ఫైల్స్ అవుతున్నాయి, లేకపోతే ఎన్ని ఆర్టీఐకి సంబంధించినటువంటి అంశాలు ఫైల్స్ అవుతున్నాయి, సో దీనికి సంబంధించినటువంటి డేటా అయినా మనం కోట్ చేస్తూ ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రొడక్షన్ చేయొచ్చు. ఆర్ఎల్స్ కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎన్ని పెండింగ్ కేసెస్ ఉన్నాయి అని చెప్పొచ్చు. లేదంటే రీసెంట్గా వచ్చినటువంటి అమెండ్మెంట్స్ని, సో రాజ్యాంగ సవరణలు కావచ్చు, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ తీసుకురావడం. రీసెంట్గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేశారు కదా, దానికి సంబంధించినటువంటి అంశాలు. ఆర్ఎల్స్ సుప్రీంకోర్టు రిలేటెడ్ జడ్జిమెంట్స్ గురించి కూడా చెప్తూ మనం రాయొచ్చు. సో రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి సంబంధించినటువంటి అంశం. సో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఎందుకు రద్దు చేయడం జరిగిందంటే బికాస్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్కి ఇది వ్యతిరేకంగా ఉండటం వల్లే. సో ఈ విధంగా అయినా చెప్పొచ్చు. ఆర్ఎల్స్ నెగిటివ్ కాంటెక్స్ట్లో సో మేజర్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సెక్షన్ 8లో చాలా వరకు ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎక్సెప్షన్స్నే బేస్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీరుగారిపోతుంది. సో ఇటువంటి అంశాలకు అనుగుణంగా అయినా మనం ఇంట్రొడక్షన్ చేయొచ్చు. సో మేజర్గా ఇది గవర్నెన్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే కాదు, ఈవెన్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 73rd ఆర్ఎల్స్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడిగినా డెఫినేషన్ బేస్డ్గా చెప్పొచ్చు. సో మేజర్గా 73rd 74th అంటే పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి చెప్పొచ్చు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్ఎల్స్ కోర్ట్ బేస్డ్గా అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని మనం గ్రామ స్వరాజ్తో ఇంటర్లింక్ చేసుకొని చెప్పొచ్చు కదా. సో ఆర్ఎల్స్ గాంధీజీ గారు చెప్పినటువంటి కొటేషన్ ఆధారంగా చెప్పొచ్చు. డేటా పరంగా అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్కి సంబంధించి సో మెయిన్గా ఉమెన్ రిలేటెడ్ రిప్రజెంటేషన్కి సంబంధించి ఆ డేటా ఆధారంగా అయినా చెప్పొచ్చు. లేదంటే కాంటెంపరీ ఆర్ కరెంట్ ఈవెంట్స్ని ఇంటర్లింక్ చేసుకొని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎలక్షన్స్, ఇటువంటి అంశాలు కూడా మనం చెప్పొచ్చు. లేదంటే నెగిటివ్ కాంటెక్స్ట్లో సో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనేది తీసుకువస్తున్నప్పటికీ కూడా ఇది స్టిల్ చాలా వరకు లోపాలు ఉన్నాయి. లేదంటే ఉమెన్ రిప్రజెంటేషన్కి సంబంధించి 33% రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి పంచాయత్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా అవుతున్నారని చెప్పొచ్చు. లేదంటే రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆధారంగా అయినా చెప్పొచ్చు. సో ఈ విధంగా అయినా మనం ఇంట్రొడక్షన్ చెప్పొచ్చు. సో ఇది గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో చెప్పొచ్చు. ఆర్ఎల్స్ ఎకానమీకి సంబంధించి కూడా ఈ అంశాలని ఏ విధంగా మనం కవర్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం. సో ఎకానమీ రిలేటెడ్గా అయితే అక్కడ కూడా డేటా ఆధారంగా చెప్పొచ్చు. లేదంటే ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఇండెక్సెస్ ఆధారంగా అయినా చెప్పొచ్చు. రైట్. అదేవిధంగా కొటేషన్ ఆధారంగా, కాంటెంపరీ ఈవెంట్స్ ఆర్ కరెంట్ అఫైర్స్ ఆధారంగా,
ఇందాక చెప్పినట్టే నెగిటివ్ కాంటెక్స్లో కూడా మనం స్టార్ట్ చేస్తూ చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఆధారంగా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటుకి సంబంధించి, మహిళా శ్రామిక శక్తి రేటుకి సంబంధించినటువంటి అంశం ఏదైనా అడిగారంటే అక్కడ డేటా ఆధారంగా చెప్పచ్చు. ఒకప్పుడు 23% ఉండేది, ఇప్పుడు గ్రాడ్యువల్గా 37 to 40%కి ఇంక్రీజ్ అయిందని చెప్పండి. ఇండెక్స్ ఆధారంగా అయితే ఇఫ్ ఇన్ కేస్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా అడిగారు అంటే అక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ గురించి చెప్పచ్చు. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఇండియా యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 127th ప్లేస్ నుంచి 129th ప్లేస్కి వెళ్ళింది. సో ఇందులో ఉన్నటువంటి ఇండికేటర్స్ని ఆధారంగా అయినా మనం బాడీలో కూడా చెప్పచ్చు. రైట్, కొటేషన్ ఆధారంగా అయితే సో ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇచ్చారంటే ఖచ్చితంగా అంబేద్కర్ గారు చెప్పినటువంటి కొటేషన్, లేదంటే గాంధీజీ గారు. సో ఫేమస్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమెన్కి సంబంధించి ఏ విధంగా ఎంపవర్ అవ్వాలి అనే దానికి సంబంధించి కొన్ని కొటేషన్స్ కూడా చెప్పారు, ఆ విధంగానే చెప్పచ్చు. ఆర్ఎల్స్ రీసెంట్గా వస్తున్నటువంటి కరెంట్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిలేటెడ్ అంశాలంటే కేర్ ఎకానమీ అనేది ఈవెన్ మనకి ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ కేర్ ఎకానమీ గురించి చెప్పచ్చు. లేదంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటుకి సంబంధించి రీసెంట్గా నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తూ చెప్పచ్చు. ఆర్ఎల్స్ నెగిటివ్ కాంటెక్స్ట్లో కూడా మనం చెప్పచ్చు. సో మేజర్గా నెగిటివ్ కాంటెక్స్లో అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఇండెక్సెస్ తీసుకోవచ్చు, లేకపోతే ప్రస్తుతం షాడో పాండమిక్ లాంటివి, సో మేజర్గా డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, ఉమెన్ మీద జరుగుతున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్, ఇటువంటి అంశాలకు అనుగుణంగా కూడా చెప్పచ్చు. సో ఇది మేజర్గా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు. ఈవెన్ ఎకానమీ పర్స్పెక్టివ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇన్ఫ్లేషన్ గురించి అడిగిన, లేదంటే పబ్లిక్ డెట్ గురించి అడగచ్చు. సో మెయిన్గా మనకి మెయిన్స్ ఓరియంటేషన్ అయితే అగ్రికల్చర్ రిలేటెడ్, పీడిఎస్కి సంబంధించి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి, క్రాపింగ్ ప్యాటర్న్స్కి సంబంధించి, ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి, రైట్, ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు కూడా మనం డేటా, లేదంటే ఇండెక్స్, కొటేషన్, కరెంట్ ఈవెంట్స్, లేకపోతే నెగిటివ్ కాంటెక్స్ట్లో చెప్తూ తర్వాత పాజిటివ్ కాంటెక్స్ట్లోకి వెళ్ళొచ్చు. రైట్, అదేవిధంగా సేమ్ లైక్ పాలిటీ పర్స్పెక్టివ్లో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఒకటి ఆర్టికల్స్ ఆధారంగా చెప్పొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఆర్టికల్స్ ఆధారంగా అన్నారంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఇచ్చాడు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మనం ఆర్టికల్ 44ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో దట్ ఆర్టికల్ 44ని మనం స్టార్టింగ్లోనే ప్రజెంట్ చేసామంటే ఎగ్జామినర్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఓకే, ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వీళ్ళకి అవగాహన ఉందనేసి తెలుస్తుంది. అరల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా అయినా చెప్పొచ్చు. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటే మేజర్గా ఇఫ్ ఇన్ కేస్ ఆర్టికల్ 44 గురించి అడిగారంటే ఇక్కడ సర్లా ముద్గల్ కేసు గురించి, షైరా బాను కేసు కావచ్చు, శబరిమలై కేసు కావచ్చు, లేదంటే ఇంకేమైనా యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ గురించి అయినా చెప్పొచ్చు. ఓకే రైట్, అదేవిధంగా డెఫినేషన్ బేస్డ్గా సో ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ ఆధారంగా అర్థ వివరణిస్తూ అయినా చెప్పచ్చు. ఆర్ఎల్స్ ఇఫ్ ఇన్ కేస్ సోషల్ జస్టిస్, ఇండియన్ సొసైటీకి సంబంధించి ఏవైనా అడిగారు అంటే మనం పాలసీ ఓరియంటేషన్లో వెళ్తూ కూడా చెప్పచ్చు. సో ఈ పాలసీ ఓరియంటేషన్ అటు గవర్నెన్స్ పరంగా, ఎకానమీ పరంగా, సోషల్ జస్టిస్ పరంగా, ఇండియన్ సొసైటీ, ఈ అంశాలన్నిటికీ కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఈవెన్ ఈ పాలసీని మనం ఎండింగ్లో కన్క్లూజన్లో కూడా రాస్తే ఇంకా బాగుంటుంది. సో ఈవెన్ మనం ఇంట్రొడక్షన్తో అయినా స్టార్ట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ కన్క్లూజన్లో అయినా మనం పెట్టచ్చు. ఇది మాత్రమే కాకుండా అల్టిమేట్గా కాంటెంపరీ ఈవెంట్స్, సో కాంటెంపరీ ఈవెంట్స్ ఆర్ కరెంట్ అఫైర్స్ని మనం ఇంక్లూడ్ చేయడం వల్ల ఎగ్జామినర్కి ఓకే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈయనకి అవగాహన ఉంది అనేసి అర్థమవుతుంది. సో దట్ ఈజీగా ఎగ్జామినర్ కూడా తర్వాత ఏం చెప్తున్నారు అనే అంశం మీద ఒక క్యూరియాసిటీ ఉండి మన పేపర్ మీద ఒక క్యూరియాసిటీతో ఆయన కూడా చదవడం మొదలు పెడతారు. సో ఈ విధంగా అటు పాలిటీ పర్స్పెక్టివ్ కావచ్చు, లేదంటే గవర్నెన్స్ పర్స్పెక్టివ్, ఆర్ఎల్స్ ఎకానమీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగినా మనం ఈ టైప్ ఆఫ్ ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో అరౌండ్ ఒక 8 to 10 టైప్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్స్ని మనం ముందే పెట్టేసుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి అడిగారంటే దీనికి సంబంధించి 5 టైప్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్స్ ఉన్నాయి. బట్ ఏ విధంగా క్వశ్చన్ అడిగారో దాన్ని బేస్ చేసుకునే మనం సమాధానం రాయాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునే మనం కూడా మన ఇంట్రొడక్షన్ చెప్పచ్చు.
రైట్. అదేవిధంగా డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ గురించి, లేకపోతే రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇచ్చాడు. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇంట్రొడక్షన్ రాయాలంటే ఏం చెప్తావు? వాట్ ఈజ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని రాయొచ్చు, లేదంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఇఫ్ ఇన్ కేస్ దీనికి సంబంధించి కమిటీస్ గురించి అయినా చెప్తూ రాయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద ఒక హై పవర్డ్ కమిటీ వేశారు. దానికి రామ్నాథ్ సింగ్ గారు కూడా అధ్యక్షత వ్యవహరించడం జరిగింది. సో అలాగ కూడా మనం ఇది చేస్తూ రాయొచ్చు. లేదంటే కాంటెంపరీ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ ఓరియంటేషన్ బేస్డ్గా కూడా మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ చెప్పచ్చు. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మెయిన్స్ ఓరియంటేషన్లో ఇంట్రొడక్షన్ పెట్టాలి, ఇంట్రొడక్షన్ ఈ విధంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రొడక్షన్ ఒక ఎఫెక్టివ్ వేలో ఎగ్జామినర్కి ఒక క్యూరియాసిటీ తీసుకొచ్చే విధంగా రాయాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఇంట్రొడక్షన్స్ని మనం కోట్ చేస్తూ రాస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బెస్ట్ మార్క్స్ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని మాకు సజెషన్ రూపంలో తెలియజేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.